జేడీ ఫౌండేషన్ గురించి చెప్పండి సార్. లక్ష్యాలు. ఇది 2018వ సంవత్సరంలో స్థాపించాను నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత. ఇందులో ముఖ్యంగా వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత వచ్చేసి పర్యావరణం, ఈ విషయాల మీద మేము వర్క్ చేస్తుంటాం. అంటే కొన్ని ఏరియాస్లో మా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. వైజాగ్ ఉంది, తర్వాత వచ్చి నెల్లూరు ఉంది, కావలి ఉంది, భద్రాచలం. కాబట్టి ఇందులో మేము యాక్టివిటీస్ చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయం ప్రధానమైన పెద్దపీట వేస్తాం. ఇందులో ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఉపయోగించడం, టెక్నాలజీ ఉపయోగించడం అనేది ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్ట్. గోపిరాజా అనే అబ్బాయి ఉన్నాడు, డ్రోన్ రాజా అంటాం. ఆ పిల్లవాడికి కావాల్సిన ఆర్థిక సహాయం కొద్దిగా అందించి ఇప్పుడు ఆల్మోస్ట్ 100కు పైగా డ్రోన్స్ తయారు చేసి రైతులకు ఇవ్వగలిగారు. సో ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కూలీల సమస్య ఇవన్నీ ఎక్కువైపోయి, కాబట్టి డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలని చేసి తర్వాత భద్రాచలం తీసుకుని దాన్ని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలంగా చేయగలిగాం. తర్వాత రూరల్ ఇన్నోవేషన్స్, చాలామంది రైతులు వాళ్ళ ఆలోచనల ద్వారా చిన్న చిన్న పరికరాలు అక్కడ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక కాంపిటీషన్ పెట్టి అక్కడున్న రూరల్ ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకురాగలిగాం. తర్వాత ఉపాధి భరోసా అని చెప్పేసి ఒక కుటుంబాన్ని మనం ఎలా నిలబెట్టగలమన్నా కూడా ఆల్మోస్ట్ 29-30 కుటుంబాలని మనం ముందుకు తీసుకురాగలిగాం. కాబట్టి ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ తీసుకొని ఫౌండేషన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకువెళ్లాలన్న ఆలోచనలు ఉన్నాయి.